ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 25 నవరాత్రుల్లో 4వ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ చవితి రోజు ఆ అమ్మవారు మనకి సింహ వాహనంపై 3 కనులతో పొడుగు జుత్తుతో 18 చేతులతో శ్రీ కాత్యాయనిదేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. ఇలా తిథుల ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఎప్పుడు 9 రోజుల నవరాత్రులు అయితే ఈసారి 11 రోజులు పడింది కదా, అలా అనమాట. అలాగే ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరతో అలంకరించుకోవాలి. సువాసన భరితమైన మల్లెపూలు, ఎరుపు రంగు మందార పూలతో పూజించుకోవాలి. నైవేద్యంగా పాయసాన్నం, రవ్వ కేసరి, తేనెని సమర్పించుకోవాలి. అమ్మవారిని ఈరోజు నియమనిష్టలతో పూజించుకోవడం వల్ల విద్యార్థులకు మంచి విద్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెళ్లికాని అమ్మాయిలకు మంచి భర్త, అలాగే విజయం, ధైర్యం లభిస్తాయి. ఈరోజు అమ్మవారి అష్టోత్తర శతనామావళి పఠించడం చాలా మంచిది. అమ్మవారి మంత్రం ఓం శ్రీ కాత్యాయని దేవియై నమః అని వీలైనన్నిసార్లు జపించుకోవాలి. అలాగే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత దానంగా మినుములు, ఉలవలు, బూడిద రంగు, ఎరుపు రంగు దుస్తులను ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది.